హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు గద్దే ఫ్యామిలీ వ్లాగ్స్. ఏంటి ఇంత మార్నింగే రెడీ అయిపోయింది అనుకుంటున్నారా? సో ఇప్పుడు టైం అయితే 5 o'clock అయింది. ఈరోజు ఫ్రెండ్స్తో అయితే బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అన్నది సర్ప్రైజ్, మీరే చూడండి. ఇంకా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయా. ఈ టైంలో ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నాను సింగిల్గా. నా ఫ్రెండ్స్కి అయితే మీట్ అయిపోయా. ఇంకా అందరం కలిసి ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. వెళ్ళే రూట్లో ఈ పింక్ ఫ్లవర్ ట్రీస్ అయితే కనిపించే సూపర్ వ్యూ ఉంది కదా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. సింహాచలంకి దగ్గరలో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్కి వచ్చాం. బయట వెహికల్స్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఈరోజు అమావాస్య, ఎంత రష్ ఉంటుందో అని. ఇంకెందుకు లేట్, లోపలికి వెళ్దాం రండి. సో లోపలికి అయితే వచ్చేసాం. ఫస్ట్ టైం ఇంత వాకింగ్ చేయడం బయట నుంచి లోపలి వరకు. బట్ బెటర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా వెళ్ళడం అంటే. లోపలికి వచ్చాక చూస్తే చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది. తప్పదు కదా, టెంపుల్స్కి వచ్చామంటే ఈ మాత్రం భరించాలి. సో లైన్ కాయలేక అంత బాగా నించోలేక మేము పక్కన ఉంటే నా ఫ్రెండ్ అయితే మా కోసం లైన్లో కష్టపడి నించుందనమాట. మేము పక్క నుండి చూస్తున్నాము. సో కాలభైరవ స్వామి గురించి చెప్పాలి అంటే ఎవ్రీ మంత్కి 1 day అమావాస్య రోజు అనేది వస్తుంది. భక్తులు విపరీతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కోరుకున్న కోరికలు తీరుతాయని కూడా భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ నువ్వుల నూనెతో గుమ్మడికాయ దీపం వెలిగిస్తే చాలా మంచిది అని అంటారు. సో భక్తులందరూ ఏ విధంగా పూజలు చేస్తున్నారో మీరే చూడండి. सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगी वृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालमालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। शूलदण्डपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथ कालभैरवं भजे। సో ఫైనల్గా అయితే కాలభైరవ స్వామి దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొక ప్లాన్ అయితే సడన్గా వేసామన్నమాట. సింహాచలంకి 2 kilometers దగ్గరలో ఉన్న సూర్యనారాయణ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాం. ఇది కూడా ఫస్ట్ టైం విజిట్ అయ్యాం. చాలా పీస్ఫుల్ అనిపించింది. ఈ 2 ప్లేసెస్కి ఎవరు విజిట్ అయ్యారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రత్యక్ష పరమేశ్వర కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవ. సో ఈరోజు డే అయితే నా ఫ్రెండ్స్తో హ్యాపీగా టెంపుల్కి వెళ్ళి టైం స్పెండ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.